రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సమాజ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు నేతలు. వారి సేవలు అమూల్యమైనవని ప్రశంసించారు. మహిళల సంరక్షణకు, మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మహిళా దినోత్సవ వేడుకల్లో అధికారులు, మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మను ఎంతలా గౌరవిస్తామో ప్రతి మహిళను అంతలా గౌరవించాలన్నారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కళాభారతిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ మహిళా పారిశుద్ధ కార్మికులు, మహిళా కౌన్సిలర్లు, సిబ్బందిని సన్మానించారు ఎమ్మెల్యే. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని జీవించు, సోదరిని దీవించు. ఈ 3 కార్యక్రమాలు, ఈ 3 మంచి మాటలు ప్రతి ఇంట్లో మనం ఒక బోర్డు రాసి పెట్టుకున్నట్టయితే, రోజు పొద్దున్నే లేవని దాన్ని చూసినట్టయితే అందరినీ గౌరవించినట్టే మహిళలని అందరినీ అనే విధంగా ఉండాలని కూడా ఒక నిర్ణయం తీసుకుంటూ, ముఖ్యంగా స్త్రీని గౌరవించేది మన సిద్ధాంతం, మన సాంప్రదాయం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ అధికారులు, న్యాయశాఖ అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పద్మసాయి, 2వ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వీణా, ఏసీపీ మాధవి హాజరయ్యారు. మహిళల సంరక్షణకు, మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తర్వాత కొత్తగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్ను మున్సిపల్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, పట్టణ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోని ముందుకు వెళ్తున్నారు. అమెరికా నుండి అంతరిక్ష వరకు, వ్యవసాయం నుండి సాఫ్ట్వేర్ రంగంలోకి అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు కాబట్టి ఎంతో శుభదాయకం. ఈరోజు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలను మహిళల పేరు మీద పెట్టించారు. మహిళలకు పెద్ద పీఠం వేయడం జరిగింది. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిదన్నారు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలేటిలోని సింగరేణి ఆఫీసర్స్ క్లబ్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఒక మహిళ ఉన్నత స్థాయికి చేరుకుందంటే ఆమె వెనుక ఎంతో మంది ప్రోత్సాహం, కష్టం ఉంటుందన్నారు. వృత్తి ఏదైనా అంకిత భావంతో, సమయస్ఫూర్తితో బాధ్యతలు నిర్వహించాలని మహిళలకు దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకల్లో స్థానిక అధికారులు, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.